అండి మన నిజామాబాద్లో ఒక మంచి నర్సరీ అయితే ఉంది. ఇది ఎక్కడో కాదు, మనకి ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ పక్క సందులోనే ఉంది. చాలా బాగుందండి. అసలు ఇక్కడ చెట్లు అయితే భలే ఉన్నాయి. అసలు ప్రతి ఒక్క రకాలైన రోజెస్ చెట్లు అయితే ఉన్నాయి. మొక్కలు మీరు కొనుక్కోవచ్చు. ఈ మొక్కలు అనేటివి మనం పెంచుకోవడం మంచి పద్ధతి. సో ఎంత బాగున్నాయి చూడండి, కలర్స్ కూడా ప్రతి ఒక్కటి బాగున్నాయి. మీరు అక్కడికి ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ అవ్వండి. విజిట్ అయితే మీకే తెలుస్తుంది. అందులో రకరకాల కొబ్బరి చెట్లు కానీ, జామ చెట్లు అండ్ రోజెసే కాకుండా మల్లెపూల చెట్లు కూడా ఉన్నాయి. రోజెస్లో అయితే చాలా రకాలు ఉన్నాయి. వైట్, ఆరెంజ్, రెడ్, ఇంకా పింక్, చాలా చాలా ఉన్నాయి కలర్స్. చూసుకోండి ఒకసారి వెళ్ళేసి. వాళ్ళ నంబర్ అయితే మీకు మెన్షన్ చేస్తాను. కంపల్సరీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ అవ్వండి. నచ్చితే మాత్రం మొక్కల్ని కొనుక్కొచ్చుకొని పెంచుకోండి. భలే ఉన్నాయండి. మనకి పూజలకు మంచిగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. అసలు రోడ్డు పక్కనే ఉంది. ఒక్కసారి అయితే వెళ్ళండి. కస్టమర్స్ కూడా చాలా వస్తున్నారు. మంచి మంచి చెట్లు అయితే కొనుక్కెళ్తున్నారు. సో నాకైతే బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చుతాయని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరు ఒక్కసారి వెళ్ళేసి అక్కడ ఉన్న మొక్కల్ని చూసి నచ్చినవన్నీ తీసేసుకోవచ్చు. అండ్ తక్కువ ప్రైజే ఉన్నాయండి. ఒకసారి అయితే వాళ్ళ నంబర్ మెన్షన్ చేస్తాను. ఇక్కడ చూడండి మల్లెపూల చెట్లు ఎంత బాగున్నాయో. మల్లెపూల వాసన అంటేనే అసలు ఎంత బాగుంటుంది. శివునికి మనం మల్లెపూలు కూడా పెట్టుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే మల్లెపూల వాసన స్వామివారికి మంచిగా ఉంటుంది. కాబట్టి మల్లెపూల మొక్కను కూడా పెంచుకోండి ఇంట్లో. అదేవిధంగా ఇందులో రకరకాల చెట్లు అయితే భలే ఉన్నాయి. అసలు అంత కూడా బాగున్నాయి. నాకైతే మస్తు నచ్చినాయి. షోకేస్ చెట్లు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇలాంటి రకరకాల చెట్లు కావాలనుకుంటే మీరు కంపల్సరీ ఒక్కసారి అయితే చూడాల్సిందే. ఇందులో చూడండి మందారంలో ఆరెంజ్, ఇంకా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అదేవిధంగా నేనైతే కొత్తగా ఒక చెట్టునైతే అయితే విజిట్ అయినానండి. అది మీకు చూపిస్తాను. ఇవన్నీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇవన్నీ కూడా షోకేష్వే చాలా ఉన్నాయి. షోకేష్ మోడల్లో కూడా. అలా చూసుకుంటే నెక్స్ట్ ఇంకా చూడండి కొబ్బరి చెట్లు కూడా ఎంత బాగున్నాయి చుట్టుపక్కల. ఇంకా మీకు ఏ మొక్కలు కూడా కావాలన్నా కూడా వాళ్ళకి కంపల్సరీ తెప్పిస్తారు వాళ్ళు. ఇక్కడ నర్సరీలో అంత మంచిగా ఫార్మింగ్ అదంతా కూడా పెంచడం జరుగుతుంది. వాళ్ళే స్వయంగా మట్టి తీసుకొచ్చి అన్నిట్లలో పోసుకుంటూ పెంచుతున్నారు. సో చాలా బాగుందండి నర్సరీ అయితే. ఇక్కడ ఇవి కూడా కొబ్బరి చెట్లు. ఇక్కడ చూసారండి, ఇదేనండి హైలైట్. ఇదంట బ్లాక్ జామ్ అనట. ఎప్పుడన్నా విన్నారా? ఒకవేళ వింటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్లాక్ జామ్ ఎప్పుడన్నా తిన్నారా? మీరు కూడా తిన్నా కూడా చూసినా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. బ్లాక్ జామ్ అని విన్నాను. ఇవైతే ములక్కడలు చెట్లు. నెక్స్ట్ అలా అక్కడ పక్కన వేప అన్నీ కూడా ఉన్నాయి. మామిడి, జామ, సపోటా, అలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే చూడండి మీరు. చుట్టుపక్కల మంచి వాతావరణం కూడా బాగుంది చెట్లకి తగ్గట్టుగా. సో అన్నీ వీళ్ళే మొత్తం స్వయంగా పెంచడం. ఇగో అంత గన్నేరువుల చెట్టు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇందులో వైట్ కలర్, ఇది లైట్ బేబీ పింక్ లా ఉంది అది. నెక్స్ట్ చిన్న చిట్టి రోజెస్ అయితే ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. చిట్టి రోజెస్ అండి, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఈ పూజలకు కూడా బాగుంటాయి. మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు చిన్న ఫోటోలకి, విగ్రహాలకి పెట్టుకోవచ్చు. సో మీరు ఒక్కసారి అయితే విజిట్ అవ్వండి. చూస్తే మీకే తెలుస్తుంది. ఇది ఎక్కడో కాదు, మనకి ఇప్పుడు ఇక్కడ అశోక టవర్స్ నిజామాబాద్లో చూడండి. ఇక్కడ అశోక టవర్స్ దూరంలో కనిపిస్తుంది కదా, ఇక్కడ అశోక టవర్స్ పక్కనే ఉంది. ఆ సందులో నుంచి స్ట్రైట్గా వెళ్తేనే అక్కడ మనకి వెనుక సైడు ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్ కూడా ఉంది. దానికి ముందే ఇది రోడ్కే ఉంటుంది అన్నట్టు. సో మీరు ఒక్కసారి అటు వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళు ఎర్రటి మట్టి తీసుకొచ్చి మొత్తం ఆ కుండీలలో పోసేసి మంచిగా ఒక వర్కర్ని అయితే పెట్టారు అక్కడ. ఆ ముసలతను తను చూసుకుంటారు మొత్తం కూడా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మన ఛానల్. ఇంకా ఇలాంటి మంచి మొక్కలను అయితే మీ ముందు ఉంచుతాను. నాకైతే ఈ రోజెస్ చాలా అంటే చాలా నచ్చినాయండి. రోజెస్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కదా. ప్రతి ఒక్కరికి కూడా రోజెస్ అంటే చాలా ఇష్టం. సో ఒక్కసారి అయితే వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి. టాటా, బై బై. ఇది మాధవనగర్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు నిజామాబాద్లో ఉంటుంది. సో ఇది లెఫ్ట్ సైడ్లో వస్తుందండి మనం మాధవనగర్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మనకి అశోక టవర్స్ దూరంలో కనిపిస్తుంది చూడండి, అక్కడ దానికి పక్కనే ఉంది. ఇది రోడ్కనే ఉంది. చాలా బాగుంది. మీరు ఒకసారి అయితే విజిట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.